హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇవాళ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్స్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. నూతన సంవత్సరం నుంచి ఫీ రివిజన్ ఉండబోతోంది. సో 1 జనవరి నుంచి ఎల్టీఎక్స్ క్లాసెస్ యొక్క ఫీ స్ట్రక్చర్ అనేది రివైజ్ చేస్తున్నాము. సో ప్రెజెంట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది క్లియర్గా. ఆఫ్లైన్ ఫీ 17 నుంచి 80 అవుతుంది. ఆన్లైన్ ఫీ 60 నుంచి 70 అవుతుంది. ఆప్షనల్స్ ఈ 4 ఆప్షనల్స్కి 30 నుంచి 35 అవుతుంది. తెలుగు లిటరేచర్ వచ్చేసి 25 నుంచి 30 అవుతుంది. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ 15 నుంచి 20,000 అవుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఫోన్ నెంబర్. యూ కెన్ కాల్ దిస్ నెంబర్ ఎనీ టైమ్. ఏమైనా డీటెయిల్స్ కావాలంటే కనుక్కోవచ్చు. అయితే ఈ అమౌంట్ ఏదైతే మీరు చూస్తున్నారో ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్న ఏ ఫీ అయినా సరే మీరు ఈఎంఐ ఆప్షన్లో కేవలం నెలకి 5,000 పర్ మంత్ పే చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. గూగుల్ పే లేదా ఫోన్పే లేదా పేటిఎం ఆర్ ఎనీ అదర్ మెకానిజం ద్వారా చేయొచ్చు. క్రెడిట్ కార్డ్ బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు. డెబిట్ కార్డ్ బ్లాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దిస్ ఈస్ ద నెంబర్ యూ మస్ట్ కాంటాక్ట్ టు గెట్ ఇన్ టచ్ విత్ అస్. సిమిలర్గా సింగిల్ సబ్జెక్ట్తో మొదలు పెడతాము అనుకునే వాళ్ళకి కూడా ఒక సువర్ణ అవకాశం. కేవలం 5,000 రూపాయలతో మీరు ఏ కోర్స్ కావాలన్నా తీసుకోవచ్చు. యూ కెన్ టేక్ ఎనీ ఆఫ్ అవర్ కోర్సెస్. పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జియోగ్రఫీ, ఎథిక్స్, ఎన్వైరన్మెంట్, కరెంట్ అఫైర్స్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఏదైనా సరే కేవలం 5,000కి తీసుకోవచ్చు. ఇది కూడా వ్యాలిడ్ టిల్ 31st December. విల్ బి రివైజ్ టు 8,000 ఫ్రమ్ 1st January 2022. సో ఇప్పుడు మనం స్టోరీలోకి వచ్చేద్దాం. సో ఇవాళ మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. చాలాసార్లు మనం న్యూస్ పేపర్లో చదువుతూ ఉంటాం. డాలర్తో పోలిస్తే రూపీ మార్క విలువ తగ్గింది లేదా పెరిగింది, ఆర్బీఐ మార్కెట్లో ఇన్వాల్వ్ అయింది, డాలర్లు కొనుగోలు చేసింది, ఇలాంటి పదాలు మనం వింటూ ఉంటాం. వాటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం విత్ సమ్ బేసిక్స్. రెజ్యూమ్ అంటే సిస్టమ్ అని అర్థం అన్నమాట, ఇంకేమీ లేదు. అయితే కొంచెం డెప్త్లోకి వెళ్ళే ముందు బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఏం చెప్పినా సరే బేసిక్స్ నుండి చెప్తాం కాబట్టి ఇవాళ కూడా బేసిక్స్ నుంచి నేర్చుకుందాం. నేను ఇప్పుడు మీకు 2 పదాలు రాస్తాను, 2 సినారియోస్ రాస్తాను, మీరు ఆలోచన చేయాలి. చూడండి, సినారియో 1, $1 ఈజ్ ఈక్వల్ టు 50 రూపీస్. ఇది సినారియో 1. సినారియో 2, $1 ఈజ్ ఈక్వల్ టు 100 రూపీస్. ఇలా మీకు 2 సినారియోస్ రాశాను. ఈ 2 సినారియోస్ నేను రాసినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, సినారియో 1 నుంచి సినారియో 2కి వెళ్ళేటప్పుడు రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా అని అడిగితే మీకు టక్కున ఏం సమాధానం వస్తుందో మనసులో అనుకోండి, బయటికి చెప్పాల్సిన పని. మొదటి సినారియోలో $1 ఈక్వల్ టు 50 రూపీస్, రెండవ సినారియోలో $1 ఈక్వల్ టు 100 రూపీస్. సో సినారియో 1 నుంచి సినారియో 2కి మనం వెళ్ళేటప్పుడు రూపీ వాల్యూ పెరిగిందా తగ్గిందా, ఇది నేను అడిగిన క్వశ్చన్. మీలో కొంతమందికి పెరిగింది అని అనిపించవచ్చు. ఇప్పుడు నేను ఇంకొక సినారియో చెప్తాను. ఒక ఊర్లో, మన ఊర్లో అనుకోండి, 10 రూపాయలు ఇస్తే మనకి 1 కేజీ టొమాటో వస్తుంది. 10 రూపాయలు ఇస్తే 1 కేజీ టొమాటో వస్తుంది. అలా కాకుండా అదే 10 రూపాయలకి సెకండ్ సినారియోలో 2 కేజీల టొమాటోలు వస్తున్నాయి. కేర్ఫుల్గా వినండి, 2 కేజీల టొమాటోలు వస్తున్నాయి. ఇప్పుడు సినారియో 1 నుంచి సినారియో 2కి వెళ్తే టొమాటోల యొక్క ధర, టొమాటోల యొక్క వాల్యూ, టొమాటోల యొక్క ధర పెరిగిందా తగ్గిందంటే మీరు ఏం చెప్తారు? తగ్గిందనే చెప్తారు. ఎందుకని? ఇంతకుముందు 10 రూపాయలకి 1 కేజీ వచ్చేది, ఇప్పుడు 10 రూపాయలకి 2 కేజీలు వస్తున్నాయి. అంటే అర్థం ఏంటి? కేజీ టొమాటో ధర ఇంతకుముందు 10 రూపాయలు, ఇప్పుడు కేజీ టొమాటో ధర ఎంత? 5 రూపాయలు. సో టొమాటో ధర ఏమైంది? తగ్గింది. ఇప్పుడు ఈ సినారియోతో లింక్ చేసుకోండి. $1 ఈక్వల్ టు 50 రూపీస్, $1 ఈక్వల్ టు 100 రూపీస్ ఉన్నప్పుడు దేని వాల్యూ పెరిగింది? డాలర్ వాల్యూ పెరిగింది. ఇంతకుముందు $1కి 50 రూపాయలే వచ్చేది, ఇప్పుడు $1కి 100 రూపాయలు వస్తున్నాయి. దేని వాల్యూ పెరిగింది? డాలర్ వాల్యూ పెరిగింది. రూపాయి వాల్యూ పెరిగిందని ఎలా అనుకుంటాం? రూపాయి వాల్యూ పెరగలేదు. రూపాయి వాల్యూ పెరిగిందా లేదా ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు దీన్ని ఇంకో రకంగా రాస్తే ఎలా రాస్తాం మనం? 1 రూపీ ఈక్వల్ టు 1/50 అంతేనా? మొదటి సినారియోని లెఫ్ట్ సైడ్ రూపాయి మారిస్తే ఏమవుతుంది? 1 రూపీ ఈక్వల్ టు 1/50. ఇక్కడ 1 రూపీ ఈక్వల్ టు 1/100. మరి 1/50 పెద్దదా, 1/100 పెద్దదా? డెఫినెట్గా 1/50 పెద్దది. సో కాబట్టి ఈ మొదటి సినారియో నుంచి రెండో సినారియోకి వచ్చినప్పటికీ డాలర్ వాల్యూ పెరిగిందా తగ్గిందంటే ఏం చెప్తాం?
డాలర్ వాల్యూ పెరిగింది, రూపాయి వాల్యూ పెరిగిందా తగ్గిందా? రూపాయి వాల్యూ తగ్గింది. 50 నుంచి 100 అయింది కదండి, రూపాయి వాల్యూ పెరిగింది అనుకోవద్దు. డాలర్ వాల్యూ పెరిగింది, రూపాయి వాల్యూ తగ్గింది. ఎందుకంటే ఇది రివర్స్లో కనిపిస్తుంది, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సో దీంతో స్టార్ట్ చేశాను. ఎప్పుడైనా న్యూస్లో చదివేటప్పుడు ఇంతకు ముందేమో $1 75, ఇవాళేమో $76 అని రాస్తాడు, డిప్రిషియేట్ అయ్యింది అని రాస్తాడు, రూపీ మార్క్ విలువ తగ్గింది డాలర్తో పోలిస్తే అని చెప్పి రాస్తూ ఉంటారు. సో ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడితో కథ అయిపోలేదు, ఇది ఓన్లీ బేసిక్స్, ఇది ఓన్లీ బేసిక్స్. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక రూపీ యొక్క వాల్యూ డాలర్తో పోలిస్తే పెరిగింది అనుకోండి, దాన్ని ఏమంటాం? ఎప్రిషియేషన్ అంటాం. సో పెరిగితే అది ఎక్స్పోర్ట్స్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఇంపోర్ట్స్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? అలాగే రూపీతో పోలిస్తే, డాలర్తో పోలిస్తే రూపీ మార్క్ విలువ తగ్గింది అనుకోండి, తగ్గితే అది ఎక్స్పోర్ట్స్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, ఇంపోర్ట్స్ పైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం తెలుసుకుందాం. సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్ us టేక్, ఇది ఇండియా, రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ ఏదైనా తీసుకోండి. ఇండియాలో ఒక ట్రేడర్ ఉన్నాడు, ఒక వ్యాపారి ఉన్నాడు. అమెరికాలో ఇంకో ట్రేడర్ ఉన్నాడు, లేదా ఇంకో వ్యాపారి ఉన్నాడు. సో ఈ పర్టికులర్ వ్యక్తి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు అనుకోండి, ఈజ్ ఎక్స్పోర్టింగ్, లెట్స్ సే మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. సో మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నప్పుడు లెట్స్ సే ఇక్కడ ఒక కేజీ మ్యాంగో $5 అనుకుందాం. ఒక కేజీ మ్యాంగోస్ $5, $5కి అమ్ముతున్నాడు అక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే సినారియోస్ తీసుకుందాం. మొదటి సినారియోలో $1 = 50 రూపీస్ తీసుకోండి. రెండో సినారియోలో $1 = 100 రూపీస్ తీసుకోండి. మూడో సినారియోలో $1 = 25 రూపీస్ తీసుకోండి. సో ఒరిజినల్గా $1 ఎంత? 50 రూపీస్. $1 50 రూపీస్ అన్నప్పుడు అతనికి ఎంత వస్తుంది? 1 కేజీ అమ్మినప్పుడు 5 × 50. సో మొదటి సినారియోలో అతనికి ఎంత వస్తుంది? 250 రూపీస్ వస్తుంది. ఎవరికి? ఇతనికి సినారియో 1 ప్రకారం కేజీ మ్యాంగో అమెరికాలో అమ్మినప్పుడు ఎంత వస్తుంది? 250 రూపీస్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ సినారియోకి వెళ్దాం. సెకండ్ సినారియోలో ఏం జరుగుతుంది? మనకి రూపీ మార్క్ విలువ పెరిగిందా తగ్గిందా? ఇందాక నేర్చుకున్నాం, రూపీ మార్క్ విలువ తగ్గింది. అంటే రూపాయి వాల్యూ తగ్గితే సెకండ్ సినారియోలో చూడండి, 5 × $, అంతే ఇక్కడ 100 రూపీస్, 500 రూపీస్. రూపాయి వాల్యూ తగ్గితే ఎక్స్పోర్టర్కి బెనిఫిట్ వచ్చింది. చూసారా? రూపాయి వాల్యూ తగ్గినప్పుడు ఎక్స్పోర్టర్కి ఏం లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా? లాభం వచ్చింది. సో రూపీ ఎప్పుడైనా డిప్రిషియేట్ అయితే ఎవరికి ఉపయోగం? ఎక్స్పోర్టర్స్కి. ఓకే, మూడో సినారియో చూడండి. సో మొదటి సినారియోతో పోలిస్తే మూడో సినారియో మనకి 50 కాస్త 25, అంటే రూపీ వాల్యూ పెరిగినట్ట తగ్గినట్ట? పెరిగినట్టు, ఎప్రిషియేట్ అయ్యింది. మీకు ఇందాక చెప్పాను, ఫస్ట్ స్టార్టింగ్లోనే లాజిక్ చెప్పాను. సో 50 25 అయిందంటే రూపీ వాల్యూ ఏమైనట్టు? పెరిగినట్టు. మరి రూపీ వాల్యూ పెరిగితే మరొక కేజీ = $5 కదా, 5 × 25 ఎంత అయింది? 125 రూపీస్. 250తో పోలిస్తే 125 ఎంతమ్మా? తగ్గిపోయింది. సో రూపీ ఎప్రిషియేట్ అయితే, ఇందాక రాసుకున్నాం చూసారా, రూపీ ఎప్రిషియేట్ అయితే ఎక్స్పోర్టర్స్కి నష్టము. అదే రూపీ డిప్రిషియేట్ అయితే ఎక్స్పోర్టర్స్కి లాభం. రూపీ వాల్యూ తగ్గితే ఎక్స్పోర్టర్స్కి లాభం, రూపీ వాల్యూ పెరిగితే ఎక్స్పోర్టర్స్కి నష్టం. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నౌ లెట్స్ లుక్ ఎట్ ది కాన్సెప్ట్ ఫర్ ఇంపోర్టర్స్. ఇంపోర్టర్స్కి ఎలా ఉంటుందో చూద్దాం. సో అగైన్ there is a trader here. సో ఇతను అమెరికా నుంచి వస్తువులని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. లెట్ us say యాపిల్ మ్యాక్బుక్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు. మరి యాపిల్ మ్యాక్బుక్ ఇంపోర్ట్ చేయాలంటే అమెరికాలోనే కదా కొనాలి. సో one MacBook is equal to, let us say, $100 లేదా $500 అనుకోండి. ఎందుకు ఇంకా పెడదాం, మ్యాక్బుక్ రేట్ ఎక్కువ ఉంటుందిగా, $1000 పెడదాం, $1000 అనుకుందాం. సో $1000 పెట్టి తను తెప్పించుకుంటున్నాడు. అంటే he has to pay ఎంత? $1000 పే చేయాలి.
సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సినారియో 1 ఇందాకలాగే సినారియో 1 రాసుకుందాం. సినారియో 1లో $1 ఈక్వల్ టు 50 రూపీస్ రాద్దాం. మరి $1 ఈక్వల్ టు 50 రూపీస్ అంటే తను ఎంత పే చేయాలి? 1000 ఇంటూ 50 50,000 రూపీస్ పే చేయాలి. చూడండి ఇందాక కేసులో ఎక్స్పోర్టర్కి ఆ మనీ వస్తుంది, ఇక్కడ తను పే చేయాలి. 50,000 రూపాయలు పే చేస్తే ఒక మ్యాక్బుక్ వస్తుంది. నో సెకండ్ సినారియో రూపీ డిప్రిషియేట్ అయింది అనుకోండి. అంటే $1 ఈక్వల్ టు 100 రూపీస్. రూపీ వాల్యూ పడిపోయింది. మరి రూపీ వాల్యూ పడిపోయినప్పుడు ఇతని పరిస్థితి ఏంటో చూద్దాం. $1000 అంటే 1000 ఇంటూ 100 ఎంత అయింది? 1 lakh అయిపోయింది. ఎంత అయిందమ్మా సెకండ్ సినారియోలో? ఖర్చు ఎంత అయింది? 1,100,000 అయింది. సో సెకండ్ సినారియోలో 1 lakh పెడితే కానీ మ్యాక్బుక్ రావట్లేదు. సో దాని అర్థం ఏంటి? ఇంపోర్టర్కి రూపీ వాల్యూ పడిపోతే నష్టమా లాభమా? నష్టం. ఇంతకుముందు 50,000 రూపాయలకే మ్యాక్బుక్ వచ్చేది, ఇప్పుడు 1 lakh పట్టేస్తుంది. సో సినారియో 3 తీసుకుంటే $1 ఈక్వల్ టు 25 రూపీస్. ఇందాక తీసుకున్నట్టే తీసుకోండి. 25 ఇంటూ 1000 వేయండి. థర్డ్ కేసులో 25,000 రూపీస్. ఎంత అయింది? 25,000 రూపీస్. సో మరి సినారియో 1తో పోలిస్తే సినారియో 3 ఏమంటాం మనం? రూపీ ఎప్రిషియేట్ అయింది. రూపీ ఎప్రిషియేట్ అయినప్పుడు తనకి ఏంటి లాభం? ఎందుకంటే ఇంతకుముందు 50,000 పెడితే కానీ వచ్చేది కాదు, ఇప్పుడు 25,000 రూపాయలకే తనకి మ్యాక్బుక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పండి నాకు, రూపీ వాల్యూ ఎప్రిషియేట్ అయినప్పుడు ఇంపోర్టర్స్కి లాభమా నష్టమా? లాభం. రూపీ వాల్యూ డిప్రిషియేట్ అయినప్పుడు ఇంపోర్టర్స్కి లాభమా నష్టమా? నష్టం. సో రూపీ వాల్యూ తగ్గితే ఎక్స్పోర్టర్స్కి మంచిది. రూపీ వాల్యూ పెరిగితే ఇంపోర్టర్స్కి మంచిది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఐ వాంట్ యూ టు రిమెంబర్ దీస్ టూ బేసిక్ కాన్సెప్ట్స్. పెరగడం అంటే ఏంటి, తగ్గడం అంటే ఏంటి, అలాగే రూపీ వాల్యూ పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఎక్స్పోర్టర్స్కి మంచిదా, ఇంపోర్టర్స్కి మంచిదా అని మనం తెలుసుకోవాలి. ఎక్స్చేంజ్ రేట్ రిజిమ్స్లో మనకి 3 రకాల సిస్టమ్స్ ఉంటాయి. అయితే సిస్టమ్స్ గురించి మనం మాట్లాడే ముందు, ఒక దేశంలో ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ని రెగ్యులేట్ చేసేది ఎవరు? హూ రెగ్యులేట్స్ ది ఫారెన్ ఎక్స్చేంజ్ ఇన్ ఎ కంట్రీ అని అడిగితే ఏం చెప్తారు? సెంట్రల్ బ్యాంక్. ఇండియాలో తీసుకుంటే ఆర్బిఐ. సో ఆర్బిఐ ఈజ్ ది రెగ్యులేటర్ ఆఫ్ ఫారెన్ ఎక్స్చేంజ్. అలాగే ఆర్బిఐ మెయింటైన్స్ అఫీషియల్ ఫారెక్స్ రిజర్వ్స్ ఫర్ కంట్రీ, ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మెయింటైన్ చేసేది ఆర్బిఐ. మన దేశంలో డాలర్లు మరియు అదర్ కరెన్సీలు ఎంత ఉండాలని కంట్రోల్ చేసేది కూడా ఆర్బిఐ. సో కంట్రీలో వీటన్నిటి యొక్క ఫ్లోని నియంత్రించేదైతే ఆర్బిఐ. అలాగే ఆర్బిఐ దగ్గర చాలా మంది ఫారెక్స్ డీలర్స్ ఉంటారు. డీలర్స్ అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ కరెన్సీలో ట్రేడ్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆల్మోస్ట్ అన్ని బ్యాంకులు కూడా, సిటీ బ్యాంక్, ఆల్మోస్ట్ ఎస్బిఐ, అన్ని బ్యాంకులు, కొన్ని వేరే సంస్థలు కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ అమ్మడానికి, కొనుగోలు చేయడానికి లైసెన్స్ తీసుకొని వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. నాకు ఇప్పుడు ఫారెన్ ఎక్స్చేంజ్ కావాలంటే నేను డైరెక్ట్గా ఆర్బీఐకి వెళ్ళక్కర్లేదు. మన ఊర్లో ఉన్న బ్యాంకుల దగ్గరికి, అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ లావాదేవీని హ్యాండిల్ చేసే కొన్ని బ్యాంకుల్లో కూడా మనకి డాలర్లు గట్రా లభిస్తూ ఉంటాయి. అవి కాకుండా సెపరేట్గా బ్యాంకులు కాకుండా వేరే సంస్థలు కూడా ఆర్బీఐ లైసెన్స్ తీసుకొని దే డీల్ విత్ ఫారెన్ కరెన్సీ. సో వాళ్ళందరికీ సప్లై ఎక్కడి నుంచి వస్తుందంటే రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచే వస్తుంది. ఎవ్రీథింగ్ కమ్స్ వయా రిజర్వ్ బ్యాంక్. అక్కడ నుంచే మొత్తం అంతా ఫ్లో అనేది రెగ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత తెలుస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ గెట్స్ రెగ్యులేటెడ్, గెట్స్ ట్రాన్స్మిటెడ్ వయా ఆర్బీఐ. జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. మరి ట్రాన్సాక్షన్ చేసినందుకు వీళ్ళు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ తీసుకుంటారు. ఇది గుర్తుపెట్టుకో. ఇండియాలో ఇనీషియల్గా ఎటువంటి సిస్టమ్ ఉండేదంట? ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో వి యూస్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఏముండేది? ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఉండేది ఇండియా. మరి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అంటే అర్థం ఏంటి? ఇందాక మీకు ఏం చెప్పాను? ఎక్స్చేంజ్ రేట్ని రెగ్యులేట్ చేస్తుంది ఎవరు అంటే ఆర్బీఐ అని చెప్పాను. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఆర్బీఐ ఎక్స్చేంజ్ రేట్ని ఫిక్స్ చేస్తుంది. అంటే $1 ఈక్వల్ టు 10 రూపీస్ లేదా 100 రూపీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇలా
ఎక్స్చేంజ్ రేట్ని ఆర్బీఐ ఫిక్స్ చేస్తుంది. ఎక్కడ? ఇండియాలో. నేను మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. ఆర్బీఐ ఎక్స్చేంజ్ రేట్ని ఇండియాలో ఫిక్స్ చేస్తుంది అన్నంత వరకు లాజికల్గానే ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక డాలర్కి ఎన్ని రూపాయలు వస్తాయనే విషయం ఆర్బీఐ కంట్రోల్ చేయగలదా? అది కంప్లీట్గా ఆర్బీఐ చేతిలో ఉందా అంటే ఆర్బీఐ చేతిలో ఉండదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో రూపీ వాల్యూ డాలర్తో పోలిస్తే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా అనేది హౌ కెన్ ఆర్బీఐ కంట్రోల్? విత్ ఇన్ ఇండియా ఈ రేటు ప్రకారం మీరు అమ్మాలి అని చెప్పి రూల్స్ పెట్టగలదు. తన దగ్గర ఎవరైతే తీసుకుంటారో వాళ్ళందరికీ ఆ రేట్ ప్రకారం అమ్మాలని రూల్స్ పెట్టగలదు. ఇంటర్నేషనల్ మార్కెట్లో కెన్ ఇట్ కంట్రోల్ చేయలేదు. మీరు ఒకసారి ఆలోచించండి. ఏ సందర్భంలో రూపీ వాల్యూ పెరుగుతుంది? ఏ సందర్భంలో రూపీ వాల్యూ తగ్గుతుంది? కేర్ఫుల్గా థింక్ చేయాలి. ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్ ఎప్పుడైనా వస్తువుల యొక్క ధరలు పెరుగుతున్నాయి లేదా తగ్గుతున్నాయి అంటే దేని వల్ల అవుతాయమ్మా? డిమాండ్ సప్లై. ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ డిమాండ్ అండ్ సప్లై. రూపీకి డిమాండ్ పెరిగింది అనుకోండి. రూపీకి డిమాండ్ పెరిగింది. మీకు ఇంకో క్వశ్చన్ వస్తుంది సార్, రూపీకి డిమాండ్ ఎలా పెరుగుతుంది సార్? సింపుల్గా థింక్ చేయండి. రూపాయి ఎవరికి అవసరం? బయట దేశాల్లో ఉన్న వాళ్ళు భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, ఇప్పుడు మనకి వారెన్ బఫెట్ ఉన్నారు. ఇండియా వచ్చి ఇండియాలో బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు. 500 కోట్ల అవసరం. ఆయన దగ్గర 500 కోట్ల డాలర్లు ఉంటాయి. 500 కోట్ల రూపీస్కి సమానమైన డాలర్స్ ఉంటాయి. రూపాయలు ఆయన దగ్గర ఉండవుగా. మరి రూపాయలు ఆయన ఏం చేయాలి? కొనుక్కోవాలి. ఎక్కడికి వెళ్ళాలి? ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్కి వెళ్ళాలి. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్లో హీ హాస్ టు బై రూపీస్. నా దగ్గర డాలర్స్ ఉన్నాయి, ఇగోండి ఈ డాలర్ నేను అమ్ముతున్నాను, నాకు రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఆయన బిడ్ పెడతాడు. ఇలా మన దేశంలో ఎక్కువ మంది పెట్టుబడులు పెట్టాలి అనుకున్నప్పుడు, లేదా ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళందరూ రూపాయలు ఉంటే కానీ చేయలేరు. సో అలాంటప్పుడు రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. రూపాయికి డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది? డాలర్తో పోలిస్తే రూపాయి మార్క విలువ ఏమవుతుంది? పెరుగుతుంది. అంటే డాలర్ ఈక్వల్ టు 100 రూపాయలు కాస్త డాలర్ ఈక్వల్ టు 70 రూపాయలు అవ్వచ్చు, డాలర్ ఈక్వల్ టు 60 రూపాయలు కూడా అవ్వచ్చు, డిమాండ్ బాగా పెరిగినప్పుడు. అలా కాకుండా భారతదేశంలో ఎకానమీ పరిస్థితి బాలేదు, భారతదేశంలో ఉన్న సిచ్యువేషన్ సరిగ్గా లేదనుకోండి, సమ్టైమ్స్ ఆల్ ది కంపెనీస్ మైట్ వాంట్ టు ఎగ్జిట్ ఇండియా. ఇండియాలో ఆల్రెడీ పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ కూడా మాకు ఇక్కడ పెట్టుబడులన్నీ చాప చుట్టేసి వెళ్ళిపోవాలనుకోవచ్చు. అలా వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది? ఉన్న బిజినెస్ అంతా అమ్మేస్తారు, రూపాయలు వస్తాయి. రూపాయలు వాళ్ళు ఏం చేసుకుంటారు ఫారిన్ కంట్రీలో? సో రూపాయలు అమ్మేసి డాలర్ల కింద మార్చేసుకుంటారు. అప్పుడు రూపీ పైన సెల్లింగ్ ప్రెషర్ పెరిగిపోతుంది, అంటే సప్లై పెరిగిపోతుంది. రూపీ సప్లై పెరిగి అందరూ రూపాయలు అమ్మడానికి ముందుకు వచ్చారనుకోండి, అమ్మే వాళ్ళు ఎక్కువ, కొనే వాళ్ళు తక్కువ ఉన్నప్పుడు రూపాయి వాల్యూ ఏమైపోతుంది? తగ్గిపోతుంది. 100 రూపాయలు కాస్త $1 ఈక్వల్ టు 100 రూపీస్ కాస్త $1 ఈక్వల్ టు 110 రూపీస్ అవ్వచ్చు, 120 రూపీస్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను? రూపాయి విలువ పెరగడం తగ్గడం అనేది దేని మీద ఆధారపడుతుంది? డిమాండ్ అండ్ సప్లై. ఈ డిమాండ్ అండ్ సప్లై దేని మీద ఆధారపడుతుంది? మన దేశం పెట్టుబడికి అనుకూలమని భావిస్తే బయట దేశాల వాళ్ళు మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి వస్తారు. పెట్టుబడి పెట్టాలంటే రూపాయలు కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న డాలర్లు అమ్మేసి రూపాయలు కొంటారు. రూపాయలు కొనడానికి వస్తున్నారు కాబట్టి రూపాయికి డిమాండ్ పెరుగుతుంది. అలాగే భారతదేశంలో బాగా వడ్డీ రేట్లు ఎక్కువ ఉన్నాయి, బయట దేశాల్లో వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి. ఇండియన్ బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తే లేదా ఇండియన్ బాండ్స్ కొంటే మనకి ఎక్కువ వడ్డీ వస్తుందని భావించే వాళ్ళు కూడా రావచ్చు. ఇండియాలో బిజినెస్ పెడితే బాగా సంపాదించవచ్చు అనుకునే వాళ్ళు రావచ్చు. ఇండియన్ స్టాక్ మార్కెట్స్లో డబ్బులు పెడితే బాగా సంపాదించవచ్చు అనుకునే వాళ్ళు రావచ్చు. ఇలా రకరకాల కారణాలతో పీపుల్ మైట్ వాంట్ టు కమ్ టు ఇండియా. ఇండియాలో పెట్టుబడి పెట్టవచ్చు, రైట్? ఇలా రకరకాల కారణాలతో మనకి ఈ మనీ అనేది, రూపాయికి అనేది డిమాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది, అలాగే తగ్గుతూ ఉంటుంది. సో అందుకని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎప్పుడు కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు డాలర్తో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. కానీ ఇండియాలో ఇనీషియల్గా మనకి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఉంటుంది. అంటే డాలర్ ఈక్వల్ టు 100 రూపీస్ అని అప్పట్లో 10 రూపాయలు, ఇప్పుడు 100. మీకు ఎగ్జాంపుల్కి 100 రూపాయలు అని చెప్పాను. ఆర్బీఐ ఫిక్స్ చేసింది అనుకుందాం. ఫిక్స్ చేస్తుంది, ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ ఫిక్స్ చేస్తుంది. దీని అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? దట్ మీన్స్ anybody from India, కేర్ఫుల్గా వినాలి, ఇఫ్ హీ వాంట్స్ టు బై డాలర్స్, వాళ్ళ డాలర్లు కావాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? ఒక 100 రూపాయలు పట్టుకొని వెళ్తే ఆర్బీఐ ఆథరైజ్డ్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డాలర్ ఇచ్చేస్తారు. 100 రూపాయలు మనం పెడితే ఒక డాలర్ అనేది వచ్చేస్తుంది. మీకు ఒక చిన్న సినారియో చెప్తాను. అమెరికాలో ఒక చిన్న సినారియో తీసుకోండి. అమెరికాలో లెట్ అస్ సే ఒక మంచి కోర్సు
ఒక మంచి కోర్స్ లాంచ్ చేశారు అనుకోండి. చాలా బ్యూటిఫుల్ కోర్సు. ఆ కోర్స్ చేస్తే చాలు ఇంక మన పిల్లల భవిష్యత్తు ఫిక్స్ అయిపోతుంది. సూపర్‌గా ఉంటుంది అని అనిపించింది. ఇండియాలో ఉన్న ఒక ప్రతి పేరెంట్ కూడా నేను అమెరికాలో నా కొడుకుని పంపించేస్తాను. ఎగ్జాంపుల్ చెప్తాను. నా కొడుకుని పంపించేస్తాను. ఆ కోర్స్ చేపించేస్తాను. వాడి భవిష్యత్తు సూపర్ అయిపోతుందని భావించి అందరూ కూడా ఒకేసారి అమెరికాలో పిల్లల్ని చదివించడానికి ముందుకొచ్చారనుకోండి. మరి అమెరికాలో చదివించాలంటే పేమెంట్స్ ఎలా చేయాలి? డాలర్ రూపంలో చేయాలి. మరి మన ఇండియన్ పేరెంట్స్ చేతిలో ఏముంటాయి? రూపాయలుంటాయి. మరి వీళ్ళందరూ ఏం జేస్తారు? బ్యాంకుల్లో పడతారు. ఈ రూపాయలన్నీ ఇచ్చేసి మాకు డాలర్లు ఇవ్వండి. మేము అమెరికాలో మా పిల్లల్ని చదివిస్తామని చెప్పి అంటారు. అర్థమవుతుందా? అందరూ కూడా రూపాయలు ఇచ్చేసి డాలర్లు ఇవ్వండి. మేము అమెరికాలో మా పిల్లల్ని చదివిస్తామని చెప్పి అనే సినారియో. ఇమాజినరీ సినారియో చెప్తున్నాను నేను. ఇక్కడ ఏం జరుగుతుంది? దేనికి డిమాండ్ పెరుగుతుంది? డాలర్‌కి. దేని వాల్యూ తగ్గిపోతది? రూపాయి. కానీ ఆర్‌బీఐ ఏం పెట్టింది? ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ సిస్టమ్. సో, ఆర్‌బీఐ ఏం చేయాలి? $1 = $100. ప్రతి ₹100 తీసుకొని $1 ఇస్తూ ఉండాలి. ఎవరివ్వాలి? బ్యాంకులివ్వాలి. బ్యాంకులు ఇవ్వలేకపోతే ఆర్‌బీఐ ఇవ్వాలి. మరి ఆర్‌బీఐ ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ సిస్టమ్ పెట్టిందని అర్థం ఏంటి? ఇందాక మనం ఆర్‌బీఐ తాలూకు డీలర్స్ ఉంటారని చెప్పాను చూడండి. వాళ్ళందరూ ఇవ్వాలి. వాళ్ళ దగ్గర అయిపోయిందనుకోండి ఆర్‌బీఐ వాళ్ళకి సప్లై చేయాలి. మరి ఆర్‌బీఐ దగ్గర ఇన్ని డాలర్స్ ఉంటాయా? ఉండకపోవచ్చు. మరి ఉండకపోతే ఆర్‌బీఐ ఏం చేయాలి? ఇంటర్నేషనల్ ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్స్‌ని పర్చేజ్ చేసి డొమెస్టిక్‌గా సప్లై చేయాలి. మరి రెగ్యులేటర్ పని అదేగా. మీకు అర్థమవుతుందా? ఆర్‌బీఐ దగ్గర ఉన్న డాలర్స్ అన్నీ అయిపోయాయనుకోండి. ఆర్‌బీఐ ఏం చేయాలి? ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్స్‌ని పర్చేజ్ చేసి డొమెస్టిక్ మార్కెట్‌లో డీలర్స్ అందరికి ఇచ్చి సప్లై చేయాలి. సో, వీళ్ళందరూ ₹100 ఇచ్చేసి ఒక డాలర్ తీసుకుంటారు. ₹1,00,000 ఇస్తే మనకి $1000 వస్తూ ఉంటాయి. అలా అందరూ కొనేస్తున్నారు. డాలర్లు కావాలి, డాలర్లు కావాలంటున్నారు. ఆర్‌బీఐ చేతిలో ఉన్న డాలర్లు అయిపోయాయి. ఆర్‌బీఐ ఇప్పుడు మార్కెట్‌లోకెళ్ళి డాలర్లు కొనడానికి వెళ్తుంది. సో, ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్‌కి డిమాండ్ పెరిగిపోతుంది. మరి డాలర్‌కి డిమాండ్ పెరిగిపోతున్నప్పుడు ₹100 ఇస్తే నేను డాలర్ ఇవ్వనని చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అంటారు. ఎందుకంటే దేనికి డిమాండ్ పెరిగితే దాని రేట్ పెరిగిపోతుందిగా. ₹100 డాలర్ రాదమ్మా. నువ్వు ₹110 ఇవ్వాలి. గివ్ మీ $110 I will give you dollar. Give me $120 I will give you dollar. Because there is so much demand for dollar that నువ్వు 100 ఇస్తే నేను ఇవ్వను అని చెప్పి ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ఆర్‌బీఐకి డాలర్స్ దొరక్కపోవచ్చు. మీకు అర్థమవుతుందా సినారియో? ఆర్‌బీఐ మైట్ నాట్ గెట్ dollar for $100 in international market, but in India it is promising to give $1 for $100. మరి ప్రామిస్ చేసింది కాబట్టి చచ్చినట్టు ₹110 ₹120 ఇచ్చి డాలర్ తెచ్చి ఇండియాలో ₹100కే అమ్మాలి. ఒక డాలర్ ₹100కి అమ్మాలి. ఇలా చేస్తే ఆర్‌బీఐకి విపరీతమైన నష్టం వచ్చేస్తా ఉంటది. ఎందుకంటే మాట ఫిక్స్డ్ ఎక్స్‌చేంజ్ రేట్ సిస్టమ్ ప్రకారం మాట ఇచ్చింది కాబట్టి చచ్చినట్టు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి ఆర్‌బీఐ ఫేస్ చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితిని ఆర్‌బీఐ ఫేస్ చేసినప్పుడు దాని నుంచి బయటికి పడాలంటే ఆర్‌బీఐ ఏం చేస్తుంది? యెస్. మార్కెట్‌లో డాలర్‌కి విపరీతమైన డిమాండ్ ఉంది. ఒక డాలర్ ఈక్వల్ టు ₹100 పెడితే వర్కౌట్ అవ్వట్లేదు. సో, మనం ఏం చేద్దామంటే ఈ రేట్‌ని మార్చేద్దాము. ఎవరు మారుస్తారు? మళ్ళీ ఆర్‌బీఐయే మారుస్తుంది. $1 ఈక్వల్ టు $100 కాస్త ఆర్‌బీఐ మార్చేసి $1 ఈక్వల్ టు $110 అని చెప్పి మారుస్తుంది. $1 ఈక్వల్ టు $110 అని మార్చింది అనుకుందాం. ఇకపై $1 ఈక్వల్ టు $110 అనే రేట్ అనేది ప్రివైల్ అవుతుందన్నమాట. అంటే ఆర్‌బీఐ మాత్రమే ఎక్స్‌చేంజ్ రేట్ మారుస్తుంది. ఎందుకు మారుస్తుంది అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో డాలర్‌కి బాగా డిమాండ్ పెరిగిపోయి, రూపీ మార్కెట్ బాగా పడిపోతే, బయట ఎక్కువ పెట్టి కొని ఇక్కడ మాత్రం తక్కువ రేటుకి అమ్మే పరిస్థితి ఆర్‌బీఐకి వస్తుంది. అప్పుడు ఆర్‌బీఐ పూర్తిగా నష్టపోతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో ధరలు రూపీ విలువ డాలర్‌తో పోలిస్తే రూపీ మార్కెట్ విలువ పెంచొచ్చు, కొన్నిసార్లు తగ్గించొచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు ఏం చేసింది? రూపీ వాల్యూ పెంచిందా? తగ్గించిందా? తగ్గించింది. తగ్గించడాన్ని ఏమంటాం? డీవాల్యుయేషన్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. డీవాల్యుయేషన్. ఆర్‌బీఐ ఏం చేసింది? డీవాల్యుయేషన్ చేసింది. డిప్రిషియేషన్ కాదు. 2 పదాలు గుర్తుపెట్టుకోవాలి. డీవాల్యుయేషన్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ డిప్రిషియేషన్. మార్కెట్ పరంగా తనంతట తనే తగ్గిపోతే డిప్రిషియేషన్. ఆర్‌బీఐ స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఇంతకుముందు $1 ఈక్వల్ టు $100 ఇప్పుడు $1 ఈక్వల్ టు $110 అని చెబితే అది డిప్రిషియేషన్. ఐ హోప్ యూ హావ్ గాట్ దిస్. అది డిప్రిషియేషన్. డీవాల్యుయేషన్. ఆర్‌బీఐ బలవంతంగా చేస్తే డీవాల్యుయేషన్. మార్కెట్ పరంగా జరిగితే అది డిప్రిషియేషన్. అలాగే ఇంకో సినారియోలో $1 ఈక్వల్ టు $80 అని కూడా చేయొచ్చు. ఇప్పుడేమైంది? రూపీ వాల్యూ పెరిగింది. మరి రూపీ వాల్యూ పెరిగితే దాన్ని ఏమంటాం? రీవాల్యుయేషన్ అంటాం. ఇక్కడేముంది? ఆర్‌బీఐ ఏం చేసింది ఇక్కడ? రీవాల్యుయేషన్. డీవాల్యుయేషన్, రీవాల్యుయేషన్.
రీవాల్యుయేషన్ అలా అన్నమాట. సో పెరగడం మరియు తగ్గడం, ఓకే. ఇది ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. తర్వాత దీంట్లో చాలా లోపాలు కనిపించాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో విపరీతమైన వాలటైలిటీ ఉంటుంది. ప్రతిరోజు మారిపోతూ ఉంటది. మనమేమో ఫిక్స్డ్ రేట్స్ పెడుతున్నాం. కొన్నిసార్లు ఆర్‌బీఐకి నష్టాలొస్తున్నాయి, కొన్నిసార్లు లాభాలొస్తున్నాయి. క్లారిటీ లేకుండా పోతుంది. ఎందుకు ఈ ఫిక్స్డ్ సిస్టమ్ అని పెట్టుకోకుండా పూర్తిగా మనం వదిలేసామనుకోండి, మార్కెట్‌కే వదిలేసామనుకోండి, లెట్ ద మార్కెట్ డిసైడ్. మార్కెట్‌లో ఉన్న సప్లై బట్టి, డిమాండ్ బట్టి ఎప్పటికప్పుడు రేట్లు మారిపోయేలాగా పెట్టుకుంటే ఈ గొడవ లేదు కదా! నేనెందుకు ఆ లాసులు భరించాలి? లేకపోతే వాళ్ళకెందుకు నేనెందుకు ఎక్స్‌ట్రా లాభాలు తీసుకోవాలి? ఎందుకు లాసులు భరించాలని చెప్పి కంప్లీట్‌గా మార్కెట్‌కి వదిలేసామనుకోండి, దట్ సిస్టమ్ ఈస్ కాల్డ్ ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ సిస్టమ్. ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ సిస్టమ్. కేర్‌ఫుల్‌గా వినండి. ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ సిస్టమ్‌లో డాలర్ వర్సెస్ రూపీ ఎలా డిటర్మైన్ అవుతుంది? కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ మార్కెట్. It is determined completely based on market. It is market determined. డాలర్ వర్సెస్ రూపీ అనేది మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో మార్కెట్ డిటర్మైన్ చేస్తుంది. సో ఈ రోజు $1 ఈక్వల్ టు 50 రూపీస్ ఉండొచ్చు. రేపు $1 ఈక్వల్ టు 60 రూపీస్ ఉండొచ్చు. ఎల్లుండి $1 ఈక్వల్ టు 70 రూపీస్ ఉండొచ్చు. మార్కెట్ వాల్యూ ఏమవుతుంది? డిప్రీషియేట్ అవుతుంది. ఇక్కడ రూపీ వాల్యూ డిప్రిషియేట్ అవుతుంది. లేదా తర్వాత మళ్ళీ 50కి రావచ్చు, తర్వాత 40కి రావచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఎప్రిషియేట్ అవుతుంది. సో మార్కెట్లో డిమాండ్ బట్టి, సప్లై బట్టి రూపీ వాల్యూ పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. సో ఇలా మార్కెట్ ప్రకారం పెరగడం, తగ్గడం జరుగుతుందని డిప్రిషియేషన్ మరియు ఎప్రిషియేషన్ అంటాము. అలా కాకుండా ఆర్బీఐ చేస్తే దాన్ని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో చేసేదాన్ని డీవాల్యుయేషన్ మరియు రీవాల్యుయేషన్ అని చెప్పి అంటాం. అయితే ఒక చిన్న సమస్య ఉంది. Let us take a scenario wherein rupee value has been continuously getting depreciated. రోజుకి రూపీ వాల్యూ పడిపోతా ఉంది. ₹50 నుంచి 60 అయిపోయింది, 60 నుంచి 70 అయిపోయింది, 70 నుంచి 80 అయిపోయింది. అలా రోజుకి డిప్రిషియేట్ అవుతున్నప్పుడు ఎవరు హ్యాపీగా ఉంటారమ్మా? ఎక్స్‌పోర్టర్స్. దే ఆర్ వెరీ హ్యాపీ. మరి ఎవరు సఫర్ అవుతారు? ఇంపోర్టర్స్. ఎందుకంటే వీళ్ళకి విపరీతమైన బాధ. అర్థమవుతుంది. ఇందాక సినారియో చేసుకుంటే $100 పెట్టి వాళ్ళు ఏదైనా కొనుక్కుంటున్నారు అనుకోండి. ఒకప్పుడు 5,000 అయ్యేది, ఇప్పుడు 6,000 అవుతుంది, తర్వాత 7,000 అవుతుంది. వాళ్ళ ఖర్చు పెరిగిపోతూ ఉంటుంది. ఇంపోర్టర్స్ సఫర్ అవుతారు. మరి గవర్నమెంట్ దాన్ని చూస్తూ ఊరుకోవాలా? ఇంపోర్టర్స్‌కి ఏమీ చేయదా? ఈ సిస్టమ్‌లో ఇంపోర్టర్స్ చేయడానికి ఏమైనా ఉందా? చేయలేదు. ఎందుకంటే కంప్లీట్‌లీ మార్కెట్ లింక్డ్. ఆర్బీఐ చేయడానికి ఏం లేదు. ఎక్స్‌చేంజ్ రేట్ ఈస్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ మార్కెట్ ఫోర్సెస్. ఆర్బీఐ చేయడానికి ఏమీ లేదు. అందుకని ఇండియా ఏం చేసిందంటే ఫిక్స్డ్ నుంచి ఈ ఫ్లోటింగ్ మనకి వర్కౌట్ అవ్వదు. మనకి ఏముండాలి? మేనేజ్డ్ ఫ్లోటింగ్. అంటే ఆర్బీఐ అవసరమైనప్పుడు సిస్టమ్‌లోకి ఎంటర్ అవ్వాలి. అలాంటి దాన్ని ఏమంటాం? మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్ లేదా ఫ్లోటింగ్ ఎక్స్‌చేంజ్ రేట్ సిస్టమ్. ఇప్పుడు మార్కెట్‌లో రూపీ వాల్యూ ఏమవుతుంది? తగ్గిపోతుంది. 50 రూపీస్ ఉండేది డాలర్‌కి 60 రూపీస్ అయింది, 70 రూపీస్ అయింది. తగ్గిపోతా ఉంది. మరి తగ్గిపోతా ఉన్నప్పుడు ఎవరు నష్టపోతున్నారు? ఇంపోర్టర్స్ నష్టపోతున్నారు. ఇప్పుడు ఏమవ్వాలి? ఇంపోర్టర్స్ హ్యాపీగా ఉండాలంటే రూపీ మళ్ళీ ఎప్రిషియేట్ అవ్వాలి. 70 నుంచి మళ్ళీ 50 వరకు రావాలి. రూపీ ఎప్రిషియేట్ అవ్వాలి అంటే డాలర్, రూపీ కేర్‌ఫుల్‌గా వినాలి మీరు. చాలా ఇంపార్టెంట్. రూపీ వాల్యూ బాగా పెరగాలి. రూపీ వాల్యూ పెరగాలంటే ఏం చేయాలి? రూపీకున్న డిమాండ్ పెరగాలి. రూపీకున్న డిమాండ్ మనం ఆల్ ఆఫ్ ఎ సడెన్ పెంచేయగలుగుతామా? చెప్పండి. రూపీ డిమాండ్ పెరగాలంటే అర్థం ఏంటి? అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలి అనుకోవాలి. అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని అనుకోవాలి. అంతే కదా! ఇన్వెస్ట్ చేయాలనుకుంటేనే కదా రూపీ వాల్యూ పెరుగుతుంది. మరి అందరూ ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలని ఎప్పుడు అనుకుంటారు? ఇండియాలో వడ్డీ రేట్లు బాగున్నప్పుడు, లేదా ఇండియాలో పెట్టుబడికి సరిపడా అవకాశాలు ఉన్నప్పుడు, ఇలా రకరకాలు ఉంటే అవుతుంది. అదంతా ఆర్బీఐ కంట్రోల్ చేయగలుగుతుందా? చేయలేదు. కానీ రూపీ వాల్యూ ఎలాగైనా పెంచాలి. మరి ఎలా పెంచుతుంది? సడన్‌గా మ్యాక్రో ఎకనామిక్స్‌ని మార్చలేదు. కానీ రూపీ వాల్యూ పెంచాలి. ఎలా పెంచుతుంది? యెస్, బై సెల్లింగ్ డాలర్స్. రూపీ వాల్యూని నేను పెంచలేను కానీ డాలర్ వాల్యూని తగ్గించగలను. డాలర్ వాల్యూని నేను తగ్గించాననుకోండి, రూపీ వాల్యూ ఆటోమేటిక్‌గా పెరిగినట్టే కదా! డాలర్ వాల్యూ ఏ రకంగా తగ్గిస్తది? బై సెల్లింగ్ డాలర్స్ అన్నాను. బై సెల్లింగ్ అంటే అర్థం ఏంటి? మార్కెట్‌లో విపరీతంగా డాలర్స్‌ని సేల్ చేయాలి. సేల్ చేయాలి అంటే డాలర్స్ ఆర్బీఐ దగ్గర ఉండాలి కదా!
Yes, RBI maintains reserves. RBI maintains reserves of dollars. డాలర్స్ యొక్క రిజర్వ్స్ మెయింటైన్ చేస్తుంది. సో అవసరమైనప్పుడు రూపీ వాల్యూని పెంచాలి, ఎప్రిషియేట్ చేయాలి అన్నప్పుడు మార్కెట్లో ఆర్బీఐ డాలర్స్ని అమ్మకానికి పెడుతుంది. ఎప్పుడైతే ఒక వస్తువు యొక్క సప్లై పెరుగుతుందో దాని ధర తగ్గుతుంది. మరి డాలర్ వాల్యూ పడినప్పుడు ఆటోమేటిక్గా దట్ లీడ్స్ టు ఎప్రిషియేషన్ ఆఫ్ రూపీ. ఇలాంటి సిస్టమ్ ఏమంటాం? మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్ అంటాం. అర్థమైందా? మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్. ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ పూర్తిగా మార్కెట్కి వదిలేయకుండా అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి సెంట్రల్ బ్యాంక్ మార్కెట్లో ఎంటర్ అయ్యి దాని రూపీ వాల్యూని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది అనమాట. ఇలాంటి సిస్టమ్ని మనం మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్ అని అంటాం. గాట్ ఇట్? దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ అలాగే ఫ్లోటింగ్, నౌ మేనేజ్డ్ ఫ్లోటింగ్. ఇలా 3 సిస్టమ్స్. ఇండియాలో ఏది ఫాలో అవుతున్నారంటే మేనేజ్డ్ ఫ్లోటింగ్ రేట్ సిస్టమ్ ఫాలో అవుతాం. సో జనరల్గా ఇట్ ఈస్ లింక్ టు మార్కెట్, బట్ యాజ్ అండ్ వెన్ నెసెసరీ ఆర్బీఐ గెట్స్ ఇన్ టు ది యాక్ట్ and tries to influence the exchange rate. That's what happens in India. Now, I hope you have got this concept crystal clear. Take care. Bye-bye.